నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఫింగర్ వేసి వెళుతూ ఉన్న కువైటీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. టయానికి వెళ్తారు, ఫింగర్ వేసేస్తారు, వచ్చేస్తారు. కానీ కొంతమంది మనం చూసుకుంటే కువైట్లో లేకుండా బయట దేశాల్లో ఉంటూ, అంటే కువైట్ వెలుపల ఉంటూ వాళ్ళైతే వేరే వాళ్ళ చేత ఫింగర్లు వేయిస్తూ జీతాలు తీసుకునేవారు. వివరాలేకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని 54 మంది ఉద్యోగులు కువైటు దేశం వెలుపల ఉన్నప్పుడు వారి యొక్క హాజరు రికార్డులను తప్పుగా చూపించడం ద్వారా 1,64,000 దినార్ల కంటే ఎక్కువ ప్రజానిధులను దుర్వినియోగం చేసినందుకు దిగువ కోర్టు 300 దినార్లు జరిమానా విధించిన నిర్ణయాన్ని కోర్ట్ ఆఫ్ కాజీషన్ కూడా సమర్థించింది. నిందితులు వివిధ సమయాలలో కువైట్ దేశం విడిచి వెళ్లారని, కానీ వారి హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయడం కొనసాగింది. తద్వారా వారు చట్టవిరుద్ధంగా జీతాలు పొందగలిగారని దర్యాప్తులో తేలింది. దర్యాప్తు తర్వాత ఉద్యోగులు తాము దుర్వినియోగం చేసిన డబ్బు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రజానిధులను దుర్వినియోగం చేయడం మరియు అధికారిక రికార్డులను తప్పుగా చూపించినందుకు సంబంధిత కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది మరియు వారికి 300 దినార్లు అదనంగా చెల్లించాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా మంది మనం చూసుకుంటే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే గానీ వాళ్ళు ఏమాత్రం పని చేయకుండా అసలు కువైట్లోనే లేకుండా బయట దేశాలకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అలాగే ఇక్కడ వేరే వాళ్ళకు మనం చూసుకుంటే ఫింగర్ ప్రింట్కు సంబంధించిన ఫేక్ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో అది చేపించి ఇచ్చి వేరే వ్యక్తి ద్వారా అయితే ఫింగర్ వేయించేవారు అనమాట. దీంతో వాళ్ళు సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు ఉద్యోగాలకు వస్తూ ఉన్నారు, ఆఫీసులకు వస్తూ ఉన్నారని చెప్పి నెలాబుద్ధి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క అకౌంట్లలో అయితే జీతం జమ అయ్యేది. తర్వాత ఈ విషయం తెలుసుకున్న అధికారులు కువైట్ దేశం బయట ఉన్నారని చెప్పి కనుగొని వాళ్లకు నోటీసులు పంపి కోర్టుకు ఈ యొక్క కేసు వెళ్లడంతో తాజా తీర్పు వెల్లడైంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.